హలో ఎవ్రీవన్, ఐఎమ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ సెషన్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఫ్యూజన్ హెచ్సిఎం అంటే ఏంటి, ఇందులో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి అనేది బ్రీఫ్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈ సెషన్లో. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మన కాన్సెప్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ఒరాకిల్ ఫ్యూజన్ హెచ్సిఎం? హెచ్సిఎం మీన్స్ హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి ఫుల్ ఫామ్ అనేది. నేను ఎవ్రీ టైం హెచ్సిఎం అంటుంటాను, మీరు హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేది రెఫర్ అయితే తీసుకోండి ఈ నేమ్ అనేది, అప్పుడు మీకు ఈజీగా గుర్తుంటుంది అనమాట, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇది సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇది క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ అనమాట. మనం ఒరాకిల్ కోఆపరేషన్స్తో హెల్ప్ అనేది చేస్తాం అనమాట ఆర్గనైజేషన్స్కు మేనేజ్ చేసుకోవడానికి డేటాను అనేది, ఎంప్లాయ్మెంట్ డేటా అనేది మొత్తం ఉంటుంది ఇందులో వచ్చేసి. ఇది కంప్లీట్గా ఎంప్లాయ్మెంట్ డేటా గురించే మనం డీల్ అనేది చేస్తాం అనమాట ఫ్యూజన్ హెచ్సిఎంలో. సో అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో అయితే మీకు క్లియర్గా చెప్తాను. అప్కమింగ్ సెషన్స్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలాగ డేటాను లోడ్ చేయాలి, ఎలాగ రిట్రీవ్ చేయాలి ఇదంతా. సో ఇంకా ఇక్కడైతే నేను మెన్షన్ చేశాను, ఇదంతా మీరు చూసుకోండి, నేను బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను. ఒరాకిల్ ఫ్యూజన్ హెచ్సిఎంలో మనకు మెయిన్గా ఉన్న మాడ్యూల్స్ వచ్చేసి ఇవన్నమాట. ఇక్కడైతే మెన్షన్ చేశాను: కోర్ హెచ్ఆర్, రిక్రూటింగ్, టాలెంట్ మేనేజ్మెంట్, లెర్నింగ్, వర్క్ ఫోర్స్ కాంపెన్సేషన్, పేరోల్, టైమ్ అండ్ లేబర్, బెనిఫిట్స్, వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్, అనలిటిక్స్ అనమాట. ఇవన్నీ మీకు బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఆ తర్వాత అప్కమింగ్ సెషన్స్లో డీటెయిల్గా చూద్దాం. ఒక్కొక్క మాడ్యూల్ గురించి కూడా నేను సపరేట్గా మీకైతే చెప్తాను అనమాట. ఇవన్నీ మనం నేర్చుకుందాం. సో 1 by 1 వెళ్దాం. మొత్తం అన్నీ ఒకటేసారి వెళ్ళామంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. ఒక్కొక్క మాడ్యూల్ చిన్నగా వెళ్దాం అనమాట మనం వచ్చేసి. నెక్స్ట్ మెయిన్గా ఇది వచ్చేసి ఎందుకు యూజ్ చేయాలి మనం అంటే కనుక, ఇది క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ. రెగ్యులర్గా మనకు ఒరాకిల్ నుంచి అప్డేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మొబైల్ యాక్సెస్ అనేది ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ ఏఐ అనేది కూడా ఇందులో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇంకా మల్టీనేషనల్ కంపెనీస్కి ఇది సపోర్ట్ అనేది తీసుకోవచ్చు. గ్లోబల్ హెచ్ఆర్ రిలేటెడ్ మొత్తం అయితే ఉంటుంది అనమాట. అంటే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట, మొత్తం మనం మేనేజ్ అనేది చేసుకోవచ్చు డేటాను అనేది, ఎంప్లాయీస్కి సంబంధించినది. నెక్స్ట్ ఎక్కువగా ఏ యూజర్స్కి ఇది ఉపయోగపడుతుందంటే కనుక హెచ్ఆర్ ప్రొఫెషనల్స్, రిక్రూటర్స్, పేరోల్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ మేనేజర్స్. ఎంప్లాయీ వచ్చేసి మనం ఏదైనా కొంచెం మన డీటెయిల్స్ అనేది మనం చేంజ్ చేసుకోవడానికి కొంతవరకు యాక్సెస్ అనేది మనకు ఉంటుంది అనమాట. మేనేజర్కి వచ్చేసి ఫుల్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఫుల్ అంటే ఎంతవరకు మేనేజర్కి ఉండాలి యాక్సెస్ అనేది, ఇదంతా ఫ్యూచర్లో చెప్పుకుందాం మనం వచ్చేసి నెక్స్ట్ అప్కమింగ్ దాంట్లో. బట్ బ్రీఫ్గా అయితే ఇప్పుడు ఇది అనమాట మనకు వచ్చేసి. సో మెయిన్ టాపిక్స్ వచ్చేసి ఇవన్నమాట. నేను ఆల్రెడీ మాడ్యూల్స్ అని చెప్పాను కదా. కోర్ హెచ్ఆర్ అనమాట. కోర్ హెచ్ఆర్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, లీగల్ ఎంప్లాయర్స్ ఉంటారు, ఇలాగ బిజినెస్ యూనిట్ ఉంటుంది. ఈ విధంగా మనం మొత్తం అయితే మేనేజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఈ మాడ్యూల్లో ఇవి కవర్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ వర్క్ ఫోర్స్ స్ట్రక్చర్స్ అంటే కనుక డివిజన్స్ ఉంటాయి, ఇవి బిజినెస్ యూనిట్స్ ఉంటాయి, లీగల్ ఎంటిటీస్ ఉంటాయి, లెజిస్లేటివ్ డేటా గ్రూప్స్ ఉంటాయి, రెఫర్ డేటా గ్రూప్స్ అనేవి కూడా ఉంటాయి అనమాట మనకు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వర్క్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. సో ఇక్కడ మనం ఎంప్లాయీని అనేది హైర్ చేయొచ్చు. ఆ ఎంప్లాయీకి సంబంధించిన వర్క్ స్ట్రక్చర్స్ అయితే ఉంటాయి కదా, రిలేషన్షిప్స్ అనేవి, వర్క్ రిలేషన్షిప్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ప్రమోషన్ అనేది ఇచ్చేకి, టర్మినేషన్, గ్లోబల్ ట్రాన్స్ఫర్, ఇవన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. ఈ మాడ్యూల్లో వస్తాయి మనకి. ఈ కేటగిరీ అన్నీ ఈ మాడ్యూల్లో అయితే ఉంటాయి అనమాట. ఇవన్నీ ఇక్కడ డీల్ చేస్తూ ఉంటాం మనం. నెక్స్ట్ సెక్యూరిటీ. ఈ సెక్యూరిటీ ఏంటంటే చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనకు జాబ్ రోల్ని బేస్ చేసుకొని కూడా అప్లికేషన్ సెక్యూరిటీ అనేది మనం రిస్ట్రిక్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు హెచ్ఆర్ ఉన్నారనుకోండి, హెచ్ఆర్కు కంప్లీట్గా డీటెయిల్స్ అనేది కనిపించాలి, శాలరీ రిలేటెడ్ కానీ, కాంపెన్సేషన్ కానీ, మొత్తం అన్నీ కనిపించాలన్నమాట మనకు హెచ్ఆర్కి వచ్చేసి డీటెయిల్స్ అనేవి. అదే మేనేజర్ అనుకో, వాళ్ళకు శాలరీ రిలేటెడ్ ఏం అవసరం లేదనమాట. అండ్ ఆల్సో ఎంప్లాయీ యూజర్ అనుకోండి, అతనికి జస్ట్ ఏమి ఉండాలంటే ఆ ఎంప్లాయీకి సంబంధించిన కొంచెం వరకు డేటా అనేది చూసుకోగలగాలి, అంతే తప్ప మొత్తం ఆర్గనైజేషన్లో ఉన్నంత డేటా చూసేకి మనం పర్మిషన్ అనేది ఇవ్వం కదా. సో అలాగనమాట ఇవి ఉపయోగపడతాయి మనకి సెక్యూరిటీస్ అనేవి. ఇవి కూడా చూద్దాం మనం ఫర్దర్గా. నెక్స్ట్ ఆప్షన్స్ మేనేజ్మెంట్ అంటే కనుక మనకు ఇవి ఆప్షన్స్ ఉంటాయి కదా, లీవ్స్ అనేవి మనం అప్లై చేస్తూ ఉంటాం, అప్రూవ్ అనేది అవుతూ ఉంటాయి. లీవ్స్ అనేవి ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, క్యారీ ఫార్వర్డ్ ఎన్ని అవుతాయి, అవన్నీ ఇక్కడ డీల్ చేస్తాం అనమాట మనం. నెక్స్ట్ పేరోల్ అంటే కనుక మనకు డిడక్షన్స్ ఉంటాయి కదా కంపెనీలో. మనం జాయిన్ అయ్యేటప్పుడు మనకు ఆఫర్ లెటర్లో మెన్షన్ చేస్తారు దేనికి ఎంత డిడక్షన్స్ ఉంటుంది, ట్యాక్స్కి ఎంత కట్ అనేది అవుతుంది, ఇప్పుడు పిఎఫ్కి ఎంత అమౌంట్ అనేది కట్ అవుతుంది, ఇలాంటివన్నీ ఇందులో అయితే మనకు వస్తాయన్నమాట. ఆ ఎంప్లాయీకి సంబంధించిన మొత్తం శాలరీ రిలేటెడ్ మనం అయితే ఇక్కడ డిసైడ్ అనేది చేస్తాం అనమాట. పేరోల్లో శాలరీ అనేది ఎంత వెళ్ళాలి, అమౌంట్ ఎంత వెళ్తుంది, అక్యురేట్గా వెళ్తుందా లేదా, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ మనం పేరోల్లో అయితే చేస్తాం అనమాట, డీల్ చేస్తాం. నెక్స్ట్ టైమ్ అండ్ లేబర్ అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఎక్స్ట్రాగా ఓవర్ టైం చేసామనుకోండి, ఓటీ అనేది మనకు పే చేస్తారు కదా అమౌంట్ అనేది, అది ఇక్కడ క్యాలిక్యులేట్ అనేది అవుతుంది. మాన్యువల్గా మనం వెళ్ళి చేయలేం కదా, ఆటోమేటిక్గా అది అప్లికేషన్లో క్యాలిక్యులేట్ అనేది అవుతుంది. ఎన్ని అవర్స్ ఇల్లు ఉన్నారని చెప్పేసి ట్యాప్ ఇన్ ట్యాప్ అవుట్ ఉంటుంది కదా కార్డ్ అనేది, అది మనకు అక్కడ టైం కూడా చూపిస్తూ ఉంటుంది అనమాట. టైం కార్డ్ అండ్ షెడ్యూలింగ్ కూడా చేయొచ్చు అనమాట అందులో వచ్చేసి మనం. నెక్స్ట్ కాంపెన్సేషన్ అంటే ఇది కంప్లీట్గా శాలరీ రిలేటెడ్ అనమాట. శాలరీకి సంబంధించిన మొత్తం కాంపెన్సేషన్లో మనం డీల్ అనేది చేస్తాం. నెక్స్ట్ టాలెంట్ మేనేజ్మెంట్ అంటే ఆ ఎంప్లాయీకి సంబంధించిన టాలెంట్స్ ఎలా ఉన్నాయి, గోల్స్ అనేవి ఎలా వెళ్తూ ఉన్నాయి, అండ్ ఆల్సో మనం టాలెంట్ అనేది రివ్యూ చేయొచ్చు అనమాట. హైక్ అనేది ఇచ్చేటప్పుడు అవి చెక్ చేస్తారు కదా, ఎంతవరకు పర్ఫార్మెన్స్ ఉంది, ఏంటి ఎంప్లాయీకి సంబంధించినది, స్కిల్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఇక్కడ డీల్ చేస్తాం అనమాట. నెక్స్ట్ రిక్రూటింగ్ వచ్చేసి
రిక్రూటింగ్ అనేది మనం ఫస్ట్ ఒక జాబ్ ఆఫర్ అనేది ఉందనుకోండి, రిలీజ్ అనేది చేస్తాం. రిలీజ్ చేసినప్పుడు క్యాండిడేట్స్ ఏం చేస్తారు, అప్లై అనేది చేస్తారనమాట. అప్లై చేసినప్పుడు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎన్ని అప్లికేషన్స్ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి మనకు, ఇవన్నీ ఇక్కడ అయితే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. హెచ్ఆర్కి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఆర్గనైజేషన్లో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. వీటి గురించి కూడా చెప్తాను నేను. ఇక్కడ ఏవైతే మెన్షన్ చేస్తున్నానో ఇక్కడ మాడ్యూల్స్ అనేవి, ఇవన్నీ జస్ట్ మెన్షన్ చేయడానికి కాదు, నేను కంపల్సరీ వీటన్నిటి గురించి కూడా మీకు నేర్పిస్తాను అనమాట. ఎక్కడ ఉంటాయి ఇవి, నావిగేషన్ ఏంటి, ఎలాగ వీటిని అచీవ్ చేసుకోవాలి, ఎలాగ వర్క్ చేసేలాగా చేయాలి, ఇదంతా నేను చెప్తాను అనమాట మీకు. లర్నింగ్ అనమాట. లర్నింగ్ వచ్చేసి ఇప్పుడు మన కోర్సులు ఉంటాయి కదా, కొన్ని కోర్సెస్ అనేది చేస్తే మనకు రీఎంబర్స్మెంట్ అనేది కూడా చేస్తూ ఉంటాయి కొన్ని కంపెనీస్ అనేవి. ఏదైనా కోర్స్ అనేది కంప్లీట్ చేసామనుకోండి, దానికి ఏదైనా అమౌంట్ అనేది అయినట్టయితే అది సక్సెస్ఫుల్లీ మనం కంప్లీట్ చేసినట్టయితే అది రీఎంబర్స్ అనేది అవుతూ ఉంటుంది అనమాట, ఆ అమౌంట్ అనేది. అలాగే మనం లర్నింగ్ రిలేటెడ్ అంటే ఆ ఎంప్లాయీ ఏమేమి లర్నింగ్ చేస్తున్నాడు, ఏ కోర్సు నేర్చుకుంటున్నాడు, ఇదన్నీ ఇక్కడ వెళ్తే లోడ్ అవుతూ ఉంటాయి అనమాట. మనం అప్లై చేస్తాం కదా ఆర్గనైజేషన్ నుంచి, అవన్నీ ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మనకు బెనిఫిట్స్ అనమాట. బెనిఫిట్స్ అంటే ఆర్గనైజేషన్ నుంచి ఒక ఎంప్లాయీకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి అవన్నీ ఇక్కడ మనం డీల్ చేస్తాం అనమాట. నెక్స్ట్ రిపోర్టింగ్ అండ్ అనలిటిక్స్, ఇది వచ్చేసి డేటాను రిట్రీవ్ చేయడానికి వాడతాం అనమాట. ఇవన్నీ కాంపోనెంట్స్ అనమాట, ఇవన్నీ మనం వాడే టూల్స్ అనమాట. సో వీటన్నిటి గురించి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు వచ్చేసి జస్ట్ నేనేం చెప్పట్లేదు వీటిని, ఇక్కడ మీకు నేమ్స్ అయితే ఉంటాయి. ఓటీబీఐ రిపోర్ట్స్, బీఐ పబ్లిషర్ రిపోర్ట్స్ అండ్ హెచ్సిఎం హెష్టాగ్స్ డాష్బోర్డ్స్, ఇవన్నీ మనం డేటాను అనేది రిట్రీవ్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ మనకు డేటా లోడింగ్ అండ్ ఇంటిగ్రేషన్స్ అనమాట. సో ఇక్కడ రిపోర్టింగ్లో ఏం చేస్తామంటే మనం డేటాను అనేది రిట్రీవ్ అనేది చేస్తాం. ఇక్కడ వచ్చేసి డేటాను అనేది లోడ్ చేస్తాం అనమాట. మనం ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హెచ్డిఎల్, హెచ్ఎస్డిఎల్, రెస్ట్ ఏపీఎస్, ఇవి మెయిన్గా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. మనం వచ్చేసి ఈ 3 చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వీటి గురించి కూడా అప్కమింగ్ సెషన్స్లో అయితే నేను మీకు చెప్తాను. సో ఇప్పటికి ఇవైతే ఇగ్నోర్ చేసేయండి, ఫ్యూచర్లో చూద్దాం, నేను క్లియర్గా చెప్తాను ఇవి కూడా. నెక్స్ట్ మనకు అప్రూవల్స్ వర్క్ ఫ్లోస్ అనమాట. ఇదేంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక అడ్రస్ అనేది చేంజ్ చేయాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఒక ఎంప్లాయీ అనమాట ఆర్గనైజేషన్లో. నా అడ్రస్ అనేది నేను చేంజ్ అయ్యాను అనమాట, అడ్రస్ అనేది. సో నేను చేంజ్ చేసుకోవాలి అంటే మనం వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లిమిటెడ్గా కొంతవరకు ఆప్షన్స్ అనేవి మనకు ఉంటాయి. ఎంప్లాయీకి కొంతవరకు అతని డేటాను అనేది కరెక్ట్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది, లేదా అప్డేట్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. అక్కడ వెళ్ళి నేను ఏం చేస్తాను, నా డేటాను అనేది నా అడ్రస్ అనేది అప్డేట్ చేసేస్తాను. అప్డేట్ చేసిన తర్వాత డైరెక్ట్ అది అప్లికేషన్లో అప్డేట్ అనేది అవ్వదు అనమాట. అది మేనేజర్ అప్రూవల్కి అనేది వెళ్తుంది. మేనేజర్ అయితే ఆ నోటిఫికేషన్ అనేది మేనేజర్కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన నోటిఫికేషన్ను మేనేజర్ అప్రూవ్ చేస్తేనే ఆ తర్వాత అది చేంజ్ అనేది అవుతుంది. ఇన్ కేస్ రిజెక్ట్ కనుక చేశారనుకోండి, అది రిఫ్లెక్ట్ అనేది అవ్వదు అనమాట మన అప్లికేషన్లో. ఓల్డ్ ఉంటుంది కదా మనకు అడ్రస్ అనేది, ఓల్డ్ అడ్రస్ అదే ఉంటుందన్నమాట అక్కడ. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. సో అలాగా మనం అయితే ఇందులో అప్రూవల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫాస్ట్ ఫార్ములాస్ అనమాట. ఇవి క్యాల్కులేషన్ పర్పస్ మనకు బాగా యూజ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లీవ్స్ అనేటి మంత్లీ ఇన్ని లీవ్స్ అనేటి క్రెడిట్ అవ్వాలి, ఇయర్లీ ఇన్ని లీవ్స్ అనేటి క్రెడిట్ అవ్వాలి. మనం లీవ్ అనేది పెట్టినప్పుడు అది డిడక్ట్ అవ్వాలి కదా, అక్కడ నెంబర్ ఉన్న దాని నుంచి క్యారీ ఫార్వర్డ్ ఎన్ అవ్వాలి. ఇలాంటి కాంప్లెక్స్ క్యాల్కులేషన్స్ అన్నీ మనం ఫాస్ట్ ఫార్ములా అయితే చేస్తాం అనమాట. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. సో ఫాస్ట్ ఫార్ములాలో ఇవన్నీ అచీవ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి హెచ్సిఎం హెష్టాగ్స్ అనమాట. ఇది వచ్చేసి మనం డేటాను అనేది రిట్రీవ్ చేయడానికి వాడతాం ఈ టూల్ను కూడా. సో దీని గురించి నేను ఎక్కువగా చెప్పాను. ఇప్పుడు ఫర్దర్గా సెక్షన్స్లో అయితే మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ మనకి ఏంటంటే ఒరాకిల్ ఫ్యూజన్ హెచ్సిఎం టెక్నికల్ టాపిక్స్ అనమాట. సో ఇక్కడ మెన్షన్ చేశాను. ఎస్క్యూఎల్ కూడా నేను నేర్పిస్తాను, మీరేం టెన్షన్ తీసుకోకర్లేదు. ఇక్కడ ఎస్క్యూఎల్ ఎందుకు ఉందని చెప్పి, ఎస్క్యూఎల్ కూడా మనం యూజ్ అనేది చేస్తాం డేటాను రిట్రీవ్ చేయడానికి. సో అది ఏ రిపోర్ట్స్కి యూజ్ చేస్తాం, ఎలాగ మనం యూజ్ చేస్తాం, ఇదంతా ఫర్దర్గా అయితే నేను మీకు చెప్తాను. అండ్ ఆల్సో ఓటీబీఐ అనాలిసిస్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఏంటనేది మళ్ళీ చూద్దాం మనం అప్కమింగ్ సెషన్స్లో. నెక్స్ట్ మనకి ఏంటంటే ఓవర్వ్యూ ఆఫ్ ఒరాకిల్ ఫ్యూజన్ హెచ్సిఎం మాడ్యూల్స్ అనమాట. ఇది ఆల్రెడీ నేను పైన కవర్ చేశాను. బట్ మీకు ఏంటంటే మీకు ఇంకా అర్థమయ్యేదానికి డాక్యుమెంట్లో అయితే నేను మెన్షన్ అనేది చేశాను. ఈ డాక్యుమెంట్ మీకు రెఫరెన్స్ కోసం కావాలి అనుకుంటే ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలి అనేది సింపుల్గా చెప్తాను చూడండి. కింద డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ డాక్స్కి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఒక డాక్యుమెంట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. మీరు ఏదైతే వీడియో అనేది చూసి ఉంటారో ఆ వీడియో టైటిల్ అనేది ఉంటుంది కదా, ఆ టైటిల్తోనే మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆ డాక్యుమెంట్లో ఫ్యూచర్లో కూడా ఎక్కువ లింక్స్ అవుతున్నా కూడా అక్కడ ఆ వీడియో అనేది ఉంటుంది కదా, మీకు వీడియో అనేది ఏదైతే చూసి ఉంటారో ఆ వీడియో టైటిల్ అనేది మీరు సెర్చ్ చేస్తే ఆ వీడియోలో నేను ఏదైతే కవర్ చేసి ఉంటానో, ఏవైనా డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి అనుకున్నట్టయితే ఆ వీడియో పక్కనే ఆ వీడియో నేమ్ అనేది ఉంటుంది కదా, దాని పక్కనే నేను మెన్షన్ చేస్తాను అనమాట. ఆ ఫైల్స్ ఏమి ఉన్నా కూడా మొత్తం అన్నీ అటాచ్ చేసి పెడతాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్తానంటే, మెయిన్గా మనకు కోర్ టాపిక్స్ అయితే ఉంటాయి కదండి ఫ్రెండ్స్. ఈ టాపిక్స్ వస్తే మనకు మెయిన్గా వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళొచ్చు మనం అనే టాపిక్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ నేను చెప్తాను. ఆ తర్వాత ఒక్కొక్కటి యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. మాడ్యూల్స్ రిలేటెడ్ ఒక్కొక్కటి యాడ్ ఆన్ చేసుకుంటూ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఒక్కొక్క మాడ్యూల్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను అనమాట ఫ్యూచర్లో వచ్చేసి. సో మెయిన్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, వేటి మీద మనం ఫస్ట్ ఫోకస్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దట్ మీకు కూడా క్లారిటీ అనేది వస్తుంది, మెయిన్ టాపిక్స్ ఏంటి ఇందులో అని చెప్పి. ఇక్కడ నేను చాలా అయితే మీకు కవర్ చేశాను అనమాట. ఇవన్నీ మనం ఫస్టే వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వీటిలో చాలా వరకు కాంప్లెక్స్ కూడా ఉంటాయి అనమాట.
ఫస్ట్ మనం ఏంటంటే బేసిక్ నుంచి కాంప్లెక్స్ లెవెల్ వరకు నేనైతే తీసుకొని వెళ్తాను. సో దట్ మీకు కూడా ఎక్కడ ఇది కష్టంగా ఉంది అని అనిపించకుండా ఒక ఫ్లోలో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట మనం వచ్చేసి. సో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.